ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా అమ్మండి, మీకు చాలామందికి అయితే వైట్ హెయిర్ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు మా అమ్మకైతే వైట్ హెయిర్ ఎలా వచ్చిందన్నది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే మా అమ్మ కొన్ని ఇంట్లో ఉండే వంటింట్లోనే దొరికే మనకి వాటి చిట్కాలతో మనకి మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా ఎలా చేసుకోవాలనేది చెప్తుందండి. సో మా అమ్మ ఏం చెప్తుందంటే, మా అమ్మకి ఎలా వైట్ హెయిర్ వచ్చిందంటే, మా నాన్న హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు ఆ వైట్ హెయిర్ కలర్ అనేది మిగిలిపోవడం వల్ల మా అమ్మకు ఒక 2 ఎంటికలు ఉండడం వల్ల ఆ హెయిర్ కలర్ అనేది వేయడం వల్ల మా అమ్మకి ఎదురు అనేది బాగా ఎక్కువ వైట్ హెయిర్ అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి మా అమ్మకి చాలా అంటే చాలా ఎక్కువగా వైట్ హెయిర్ సమస్య ఉంది. అయితే మా అమ్మ హెయిర్ కలర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కదా, అది ఈజీగా వేసేసుకోవచ్చు అని చెప్పేసి వేసుకోవడం వల్ల మా అమ్మకి బాగా హెడేక్, అలాగే కొంచెం కళ్ళు మంటలుగా అట్లా ఉండడం వల్ల మా అమ్మ మానేసి మన వంటింట్లోనే దొరికే కొన్ని చిట్కాలతో అనేది వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. ముందుగా అయితే కొన్ని కొబ్బరి చిప్పలు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని, మన ఇంట్లో చాలామంది ఇళ్ళల్లోనే చాలా వరకు మనకి కొబ్బరి చిప్పలు అనేవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటాయండి. మనకి కావాల్సింది 2 కొబ్బరి చిప్పలు అనమాట. సో కొబ్బరి చిప్పలు 2 అంటే కాదు, మీ హెయిర్కి ఎన్ని పడితే అన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ వైట్ హెయిర్ కొన్ని నెలల్లోనే మీరు ఈ టిప్ అనేది ఫాలో అయినట్లయితే మీకు వైట్ హెయిర్ సమస్య అనేది చాలా బాగా తగ్గుతుంది. సో మా అమ్మ తలకి ఖచ్చితంగా ఒక 2-3 కొబ్బరి చిప్పలు అయితే పడతాయి. సో మా అమ్మ అందుకనే కాల్చి మీకు ఇంట్లో మన వంటింటి కిచెన్స్లోనే దొరికేవి వాటితోనే ఈ టిప్ అనేది చూపిస్తుంది. సో దీంతో మనం ఏం చేయాలంటే కొబ్బరి చిప్పల్ని బాగా కాల్చుకోవాలండి. వీటితో వస్తుందా అని కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు. మనం ఏదైనా నమ్మకంతో చేస్తే ప్రతి ఒక్కటి అనేది మనం చేయగలుగుతామండి. అంటే ఈజీగా వేసుకోవచ్చు, మనకి టైం కుదరదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అనమాట, అంత కూడా ఎక్కువ పట్టదు. ఎందుకంటే చాలామంది ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. కాబట్టి మేము వీడియోలో ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూపించాలనుకుంటున్నాము. సో పొయ్యి మీద ఉంటే పొయ్యి, గ్యాస్ ఉంటే గ్యాస్, ఏది ఉంటే అది మీకు అవైలబుల్గా ఉంటే దాంట్లో అయితే కొబ్బరి చిప్పలను అయితే బాగా అంటే బాగా మీరు నల్లగా అయిపోతుంది అందులోంచి ఇట్లాగా ఇది ఎలా అవుతుందని చెప్పేసి మీరు అట్లాంటి టెన్షన్స్ అయితే పడవసరం లేదు. మీరైతే చాలా కేర్ఫుల్గా అయితే మా అమ్మ చూపిస్తుంది కదా, పాలు మనం పట్టుకునే పట్లకర్ర కానీ లేదంటే మీకు ఇంకా వేరే ఏమన్నా ఉంటే వాటితో కూడా మీరైతే ఇలా లోపల బయట అనేది బాగా అయితే మనం కాల్చుకోవాలి. దీన్ని మనం చూస్తున్నాం కదా, చాలా అంటే న్యాచురల్గా ఉంటుంది. చాలామందికి తెలుసు, మనకి కేరళ వాళ్ళు అయితే ఎక్కువ శాతం కొబ్బరి తింటారు. వాళ్ళకి హెయిర్ అంతా చూడండి, మీరు ఉండగా మనకు ఆ కొబ్బరి చిప్ప అనేది చాలా మంట అయితే వచ్చేస్తుంది. దాన్ని చూసి అయితే అస్సలు భయపడమాకండి. ఎందుకంటే మనకి కొబ్బరి చిప్ప కావాల్సింది చాలా బొగ్గుగానే, మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి అది మొత్తం. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టుకోవడం మంటని, లేదంటే లోపల ఫ్లేమ్లో పెట్టుకో. మీ దగ్గర ఒక మూకిడ కానీ లేదంటే అట్లా పెన్నం కానీ ఉంటే ఆ కాలే వాటిని ఆ పెన్నంపై అయితే పెట్టేసేయండి. మీరు ఏం టెన్షన్ తీసుకోవసరం లేదు, మొత్తం అదే కాలిపోయిద్ది. కాలిపోయిన తర్వాత ఇలా కొంచెంగా చల్లారిద్ది. అది బాగా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే కాలిపోనివ్వండి. అసలు ఎక్కడ బొగ్గు అనేది, అసలు కొబ్బరి చిప్ప ఇదని తెలియలేనంతగా అయితే మీరు కాల్ చేసుకోవడం అయితే జరగాలి. జరిగితేనే మన వైట్ హెయిర్ సమస్య అనేది పోయి బ్లాక్ హెయిర్ అనేది కనిపిస్తుంది. అసలు మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి తెలీదు. మీ హెయిర్ టిప్ ఏంటండి, ఏంటి రహస్యం అని కూడా అడుగుతారు. సో ఇప్పుడైతే మనం అది బాగా అయితే చూస్తున్నారు కదా, ప్లేట్లో నేను చెప్పాను కదా, ఒక 3-4 కొబ్బరి చిప్పలు అయితే మా అమ్మ తీసుకుంది. మా అమ్మ చాలా వరకు ఇది వాడుతుంది కాబట్టి ఎక్కువ శాతం మా అమ్మ అయితే దంచుకోవడం అయితే జరిగిద్ది రోటిలో వేసి. మనకి మామూలుగా అంటే రోటిలోనే దంచుకోవాలండి, మిక్సీలో వేయకూడదు అనేది అయితే ఏం లేదండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో అయితే ఖచ్చితంగా అయితే వేసుకొని మెత్తగా అండి, ఎంత గంధం మెత్తగా ఉంటుందో అంత మెత్తగా అయితే రావాలి. నేను వీడియో బాగా లెంత్ అయిపోతుందని మా అమ్మదైతే చాలా ఫాస్ట్ పెట్టేశాను. కొంచెం మీకు దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది
నేను వీడియోలో చూపిస్తాను మీకు, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనకి ఎంత వీలైతే మీరు ఎంత గట్టిగా ఎంత బలంగా మీ ఇంట్లో మీకు ఎవరి మీద కోపం అంటే వాళ్ళ మీద చూపించలేనప్పుడు అయితే చూపించుకోండి. మొత్తం ఇట్లా మెత్తగా దంచిన తర్వాత అండి మనం స్ట్రైనర్తో అంటే చెప్పాలంటే టీ వడపోసుకునే దాంతో బాగా మెత్తగా అయితే జల్లించుకొని మనకి ఇది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అనేది కాదు, ఎన్ని ఉండిద్దండి నిలవైతే ఇది మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తీసుకోవడం మన హెయిర్ ఎలా కలుపుకుంటామో సేమ్ ఇదే అంతే అండి. జల్లించుకొని మెత్తటి పొడి కావాలండి, మెత్తగా ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా కావాలి పొడి. ఎందుకంటే కొబ్బరిలో కొంచెం గరుకుగా ఉంటుంది కదా, దానివల్ల మళ్ళీ హెయిర్ వాష్ చేసినప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉండొచ్చు. నేను కొబ్బరి చిప్పలైన అయితేనే మా అమ్మ కలుపుకోవడం అయితే జరుగుతుంది, 1 టేబుల్ స్పూన్ చూపించడానికి. నెక్స్ట్ వచ్చి ఇంకొక ఇంగ్రీడియంట్ అంటే మనకి ఆవాల నూనె అండి. ఆవాల నూనె తీసుకోవాలా అనేది ఏం లేదు, మీకు వీలైతే మీకు బాదం నూనె లేదంటే బాదం ఇంకా చాలా రకాల ఆయిల్స్ అంటే పేరు రావట్లేదు గుర్తు నాకు. సో ఎలాంటి ఆయిల్ అయినా తీసేసుకోండి, కానీ ఏంటంటే ఇవన్నీ న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మా అమ్మాయి మీకు చూపించడానికి 1 టేబుల్ స్పూన్ అయితే మన కొబ్బరి చిప్పల పొడి అయితే వేసింది, అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాల నూనె అయితే వేసి బాగా మిక్స్ చేసి, మరీ అంత జారుడుగా ఉండకూడదు, మరీ థిక్గా అయితే ఉండకూడదండి. సో మీకు వీడియోలోనే మా అమ్మకైతే హెయిర్ కలర్ వైట్ హెయిర్ అంతా బ్లాక్ హెయిర్గా ఎలా చేసి చూపిస్తాను, మీకు ఖచ్చితంగా అయితే చూడండి. సో చూస్తున్నారు కదా, మొత్తం మా అమ్మ అయితే అలా కలుపుకోవడం జరుగుతుంది తన హెయిర్కి. ఇప్పుడు నేను హెయిర్ కలర్ అనేది అసలు మా అమ్మకి ఎట్లా ఉన్నదని మొత్తం అయితే నేను చూపించడం జరుగుతుంది. చూడండి, మేము వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, మేము ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా ఉండడానికి కొంచెం వీడియో లెంత్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా చూస్తేనే మనకి ఏదైనా బాగుంటుందండి. ఎందుకంటే మధ్యలో అంటే సగం వీడియోస్ పెట్టి సగం వీడియో పెట్టుకొని ఇంత త్వరగా అయిపోయిందా అన్నట్టయితే మనం చేయలేము. కొన్ని అలా కూడా చేయొచ్చు, అంత త్వరగా అర్థం చేసుకునేదానికంటే కొంతమంది లేట్గా అర్థం చేసుకుంటారు. చూడండి, నేను వైట్ హెయిర్ అయితే చూపించాను, ఈ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా ఎలా చేయాలన్నది మీరు ఈ వీడియోలోనే చూడండి. వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్గా ఎలా మారుతుందో మీరు వారంలో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అయితే, వారం కానీ లేదా 2 వారాలకోసారి కానీ మీకు ఎలా కావాలంటే అలాగండి, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మీకు న్యాచురల్ బ్లాక్ హెయిర్ అయితే వస్తుంది, వైట్ హెయిర్ అనేది లేకోకుండా. కానీ మనం ముఖ్యంగా మేము మరీ చెప్తున్నాను, కొబ్బరి చిప్పలు అనేవి బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి. మీరు ఎలాంటి అంటే కోకోనట్ అదే ఆయిల్ కానీ లేదంటే బాదం ఆయిల్ కానీ, మీకు చాలా రకాల ఆయిల్స్ అయితే ఉంటాయి, ప్రతిదీ న్యాచురల్ ఆముదం కానీ చిట్టాముదం కానీ ఏదైనా సరే పర్వాలేదు. చూస్తున్నారు కదండి వీడియోలో వైట్ హెయిర్ మొత్తాన్ని నేను బ్లాక్ హెయిర్గా చేసి మీకైతే చూపించడం జరిగింది. సో చూస్తున్నారు కదా రాసం ఇది. అందుకాకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి.